స్వర్గీయ కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ నోముల ఎల్లాగౌడ్ గారి రాజకీయ ప్రస్థానం దాదాపుగా 55 సంవత్సరాల క్రితం సాధారణ యువజన కాంగ్రెస్ కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ మందమరి పట్టణ మరియు మందమరి మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పార్టీకి తన సేవలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. మరోపక్క బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది నోముల ఎల్లాగౌడ్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా మరియు ఆదిలాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం కన్వీనర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా, తాండూర్ కోల్ మైన్స్ అధ్యక్షులుగా, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా ఇలా ఎన్నో పదవులను చేపట్టడం జరిగింది. ఆయన చేపట్టిన ప్రతి పదవిని, ప్రతి హోదాను ఎంతో బాధ్యతగా, నీతి నిజాయితీతో నిర్వర్తించి ఎంతో మంది ఆదర అభిమానాలు పొందారు నోముల ఎల్లాగౌడ్ గారు. కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రజలకు ఎల్లాగౌడ్ గారు చేసిన సేవలను గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకా గడ్డం వెంకటస్వామి గారు, నంది ఎల్లయ్య గారు, గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు ఎల్లాగౌడ్ గారిని ఉమ్మడి ఏపీ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. కాకా గడ్డం వెంకటస్వామి గారికి ఎల్లాగౌడ్ గారు అత్యంత సన్నిహితులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఎల్లాగౌడ్ గారిని కలవకుండా వెళ్లేవారు కాదు. మాజీ ఎంపీ నరసింహారెడ్డి గారితో కూడా ఎల్లాగౌడ్ గారికి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎల్లాగౌడ్ గారు స్థానికంగా ఇక్కడ నివసించిన నియోజకవర్గం రిజర్వ్డ్ కాకుండా జనరల్ కోటా నియోజకవర్గం ఉన్నట్లయితే ఇదివరకే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా కూడా పనిచేసేవారని స్థానిక నియోజకవర్గ ప్రజలు అనుకునేవారు. కల్లుగీత కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఎల్లాగౌడ్ గారు ముందుండి వారి సమస్యలను పరిష్కరించేవారు. ఒకానొక సందర్భంలో కొంతమంది సారా కాంట్రాక్టర్లు కల్లుగీత సొసైటీలపైన రాజకీయ ఇబ్బందులు గురిచేస్తే కల్లుగీత కార్మికుల యొక్క సమస్యల మీద ఎల్లాగౌడ్ గారు స్పందించి పలువురు ఎంపీలను కలిసి ఢిల్లీ వరకు వెళ్లి నాటి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారిని కలిసి కల్లుగీత కార్మికుల యొక్క సమస్యలను వివరించడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు స్పందించి కల్లుగీత కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించవలసిందిగా పలువురు కాంగ్రెస్ ఎంపీలకు తెలియజేయడం జరిగింది. ఎల్లాగౌడ్ గారు కల్లుగీత కార్మికుల సమస్యలను అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా దాదాపుగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కలిసి వారికి కల్లుగీత కార్మికుల యొక్క సమస్యలను వివరించడంలో ముందుండి వాటి పరిష్కారాల దిశగా కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లుగీత సొసైటీలు రద్దయిన సందర్భంలో వాటిని తిరిగి తెరిపించడానికి ఎల్లాగౌడ్ గారు ఎంతగానో శ్రమించారు. నాడు మందమరిలో కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలంటే ప్రజలు భయపడే రోజులు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తన భుజం మీద వేసుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లాగౌడ్ గారు పనిచేయడం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే ఎల్లాగౌడ్ అని, ఎల్లాగౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ అని పలువురు ప్రజలు అనుకునేవారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్లన్నా అని ప్రేమతో పిలుచుకునేవారు. మరోవైపు స్థానికంగా పనిచేసే అధికారులు గౌడ్ సాబ్ అని పిలిచేవారు. ఇతర నాయకులు కాకా అని పిలిచేవారు. కాకా వెంకటస్వామి గారి తర్వాత కాకా అని ఒక ఎల్లాగౌడ్ గారిని మాత్రమే ప్రేమగా పిలిచేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఎల్లాగౌడ్ గారిని గుర్తుపట్టని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎల్లాగౌడ్ గారు ఎంతగానో కృషి చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ఎల్లాగౌడ్ గారు కల్లుగీత కార్మికులను ఏకం చేసి మందమరి మార్కెట్లో జై తెలంగాణ నినాదాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఒక ఉద్యమకారుడు మన ఎల్లాగౌడ్ గారు.
నేడు ఆయన మన మధ్యలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి, గౌడ కుల సంఘానికి, కల్లుగీత కార్మికులకు మరియు మందమరి ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఉచిత విద్యుత్తును ఇచ్చింది.